హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నేను సిరిపైన ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే ఊరికి వెళ్ళి వచ్చాము. నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇప్పుడే వచ్చాము. సిరి అయితే పాపకి స్నానం పోస్తుంది. ఇప్పుడు సిరి పైన రివెంజ్ తీసుకుందామని నేను ప్రాంక్ చేస్తున్నా. డబ్బులు అయితే సిరికి నేను ఇచ్చాను, అవి లేవని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నాను, మైక్ పెడతాను. మైకేల్ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సిరి వచ్చిన తర్వాత ఆమెను ఎలాగైనా ఎట్లా ఏడిపిస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, రివెంజ్ తీసుకోవాలి. నేను 2 సార్లు ఫ్రాంక్ కదా, ఈసారి ఆమెని ఎలా చేస్తానో చూడండి. నేనైతే డబ్బులు వెతుకుతాను. ఆల్రెడీ డబ్బులు తీశాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావుపోయే ముందు కూడా గొల్లు. సిరే అయిపోలే, మీకు లేట్ అవుతుంది. టైం కాలేదా? నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. బీరువా డబ్బులు పెట్టి నీకు ఇచ్చినాయి. అవి నీకు ఇచ్చినాయి. నాకెప్పుడు ఇచ్చావు నువ్వు? నీకు 20,000 ఇచ్చినాయి. ఇందులో లేవు కదనే. నాకు 20,000 ఇచ్చిపోయిన డబ్బులే. కరెక్ట్ చూసుడు కాదు, ఏమంటారు, లేవే డబ్బులు. సరే అరే మరి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇంట్లో డబ్బులు ఎక్కడ పోతాయి? ఇంకో ఏడబెట్టుకున్నావు చూడు. నువ్వు నా కోపం తప్పియకు. చూద్దురా నువ్వు ఒకసారి లేవు సిరి, అర్థం చేసుకో. ఏడున్నాయి? నన్ను ఎత్తిర కొట్టుకున్నా. నన్ను ఎత్తిలో కొట్టుకున్నా. మరి ఇంట్లో డబ్బులు ఎక్కడ పోతాయి? పిచ్చి పట్టిందా బావ నీకు? ఎందుకు పిచ్చి పట్టిందా? చూడు అందులో లేవే, డబ్బలా లేవు, ఎందులో లేవు. చూద్దురా లాకర్లో చూడు నువ్వు. లేవు. ఏమంటారు, ఈ మొన్న పెట్టిన ఈ 5,000 ఉన్నాయి, 20,000 లేవు. వేలాడుకో, ఇంకో ఇవే ఉన్నాయి, 5,000 ఉన్నాయి, లేవు. ఎవరికైనా ఇచ్చినా గుర్తు చేసి. నేనెవరికి ఇచ్చిన? ఇప్పుడు ఇవ్వాలి. ఫస్ట్ డబ్బులు తీసి ఇతరా. ఏదైనా పెట్టి మర్చిపోయినావా? ఈ డబ్బులు తీసిన ఎప్పుడన్నా? డబ్బు మరి ఎటు పోయినాయి? ఇంట్లో డబ్బులు ఎక్కడ పోతాయి? నిన్న మీ ఇంటికి పోయినావు, మా ఆడగితో తీసుకొచ్చినావా? ఏంది మీ ఇంటికి పోయినా కదా. చూసి మాట్లాడుకోవచ్చు. సర్లే. ఏం చూసి మాట్లాడతారు? ఎక్కడ పోయినాడా? డబ్బులు ఎక్కడ పోతాయి? హలో, ఫస్ట్ పైసలు తీసి కథలు పడకు. నవ్వుతావు జోకు. అరే పిచ్చిదాన, టైం అవుతుంది, లేట్ అవుతుంది, పేషెంట్ ఫోన్ చేస్తున్నారు. నిన్ను ఎడగట్టినా? నిన్ను తీసుకురాలేదే, నిన్ను తీసుకుపోలేదే.
ఇప్పుడు ఏమంటావు చెప్పు, పైసలు అని ఎప్పుడైనా తీసుకున్నాను ఈ నువ్వు పైసలు తీయంది ఎక్కడ అవుతాయి? ఇప్పుడు ఏమంటావు చెప్పు, పైసలు అని ఎప్పుడైనా తీసుకున్నాను ఈ నువ్వు తీయంది పైసలు ఎక్కడ అవుతాయి? ఎప్పుడన్నా తీసుకున్నానా? నువ్వు తీయంది ఎటు పోతాయి సిరి? నువ్వు తీయంది ఎటు పోతాయి సిరి? ఇంట్లో డబ్బులు ఎక్కడ అవుతాయి? ఇంట్లో డబ్బులు ఎక్కడ అవుతాయి? తీసి ఏం చేసుకుంటా? ఆ? ఏం చేసుకుంటా నేను తీసి? ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఎటు పోతాయి? ఫస్ట్ పైసలు అడిగినాయి తేపో, తీసుకురాపు. నీ చూడుతీ పైసలు ఇంకా మనకేం తెలుసు చెప్పు. ఏ వచ్చిన డబ్బులు వచ్చిన? ఏ వచ్చిన డబ్బులు వచ్చిన? ఏ మమ్మీ తీసుకురమ్మనుకో. ఊక నన్ను సతాయించ చెప్తున్నప్పుడు ఏటో నువ్వు. అంటే నేను నీతో టైం పాస్ గా కూర్చున్నా ఏంది? అంటే నేను నీతో టైం పాస్ గా కూర్చున్నా ఏంది? అరే నాకేం తెలుసు డబ్బులు. నొప్పి ప్లస్ ఉంది, అరే నొప్పి ప్లస్ ఉంది. అరే డబ్బులు తీసుకురాబా, డబ్బులు కావాలి. కాదు ఇంట్లో డబ్బులు ఎక్కడ అవుతాయి? దొంగలు వచ్చిరా? వస్తే మొత్తం తీసుకోవాలి. 5,000 ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు అందులో 5,000 అందులోనే ఉన్నాయి. నీకు ఇచ్చిన 20,000 లేవు. అది కాదు ఇప్పుడు నువ్వేమంటున్నావు నన్ను? అది కాదు ఇప్పుడు నువ్వేమంటున్నావు నన్ను? ఏమంటున్నా? డబ్బులు నేను తీసుకున్నట్టువా? నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు? నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అదే నాకు ఏం అవసరం ఉన్నా నిన్నే అడుగుతా, డబ్బులు నేనేం చేసుకుంటా? ఇంట్లోనే ఎటు పోతాయి? ఇంట్లోనే ఎటు పోతాయి? ఇంట్లోనే ఎటు పోతాయి సిరి? అరే బావా ప్రామిస్ నేను చూడలేదు. ఇంట్లో ఉన్న పైసలు ఎటన్నా పోతాయా? దాంట్లో కాళ్ళు ఏమన్నా వచ్చినాయా? చెప్పు, కాళ్ళు వచ్చినాయా? తీసుకొని కాళ్ళు వచ్చినాయా? ఇప్పుడు నేను తీసుకొని నేను ఏం చేస్తా? మరి ఏవి డబ్బులు ఏవి? నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఫస్ట్ పైసలు ఉన్నాయి చెప్పు, పోవాలి, లేట్ అవుతుంది. అరే నీ ఒట్టు నేను తీసుకోలేదు. అరే నీ ఒట్టు నేను తీసుకోలేదు. నా మీద ఒట్టు ఎందుకమ్మా? నేను బయటకు వెళ్తున్నా. పైసలు ఎటు పోతాయి? అరే ప్రామిస్ బావ నేను తీసుకోలేదు, ప్రామిస్ బావ నేను తీసుకోలేదు. ఎందుకిలా మారావో కాలమే. ఫస్ట్ పైసలు తేలా వెతుకు సిరి. ఏడబెట్టినావు గుర్తు చేసుకోమేమో తింటుంది. ఏంటి చిన్నదే? తల దూడుస్తుందా నాన్న? వచ్చింది మమ్మీ దగ్గర. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा 5,000 అవి 5,000 నేను ఇచ్చినాయి అమ్మా. అసలు నేను ఎందుకు తీసుకుంటానండి డబ్బులు నేను? అసలు నేను ఎందుకు తీసుకుంటానండి డబ్బులు నేను? తీసుకొని ఎటువైనాయి? ఏడ్చేందుకు? ఏడ్చేందుకు? నీ డబ్బులు ఎప్పుడన్నా తీసుకున్నాను నేను? నీ డబ్బులు ఎప్పుడన్నా తీసుకున్నాను నేను? సరే 100 200 అంటే ఎన్నన్నా ఉంటాయి అనుకోవచ్చు. 20,000 ఎడబెడతావు. ఎందుకు ఎటువై? ఎందుకు ఏడ్చేందుకు? ఎందుకు ఎటువై? ఎందుకు ఏడ్చేందుకు? ఏడుపు దేనికి వస్తుంది? ఫస్ట్ పైసలు ఇచ్చి మాట్లాడు, ఏదన్నా ఉండని కానీ. ఫస్ట్ పైసలు ఇచ్చి మాట్లాడు, ఏదన్నా ఉండని కానీ. మీ ఇంటికి ఏమన్నా, ఇంటికాడ ఏమన్నా పెట్టేస్తున్నావు? అరే నేను నిజంగా అసలు నీ అమౌంట్ నేనేదో తీసుకుంటా. నువ్వు ఒకటి నేను ఒకటి ఏమన్నా? నువ్వు ఒకటి నేను ఒకటి ఏమన్నా? అరే నువ్వు ఒకటి నేను ఒకటి కాదని నేనేం అనలేదు. తీసుకున్నాను నీ అమౌంట్. నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చినా తెచ్చి అక్కడనే పెడతా. ఎప్పుడైనా తీసుకున్నానా? మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి? కాళ్ళు వచ్చినాయి ఏమన్నా? కాళ్ళు వచ్చినాయి ఏమన్నా? ఎవరికైనా ఇచ్చామేమో గుర్తు చేసుకో. చిట్టీలో వాళ్ళు కాల్ చేసారు కదా, వాళ్ళకి ఇట్లా ఇచ్చినామో గుర్తు చేసుకో. నాకు పిచ్చెక్కని చెప్తున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.
చికెన్కి ఎక్కుతుంది. ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? అరే ఏడుపు రాకపోతే అసలు నేను ఇప్పుడు తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నా అంటే ఇప్పుడు నేను నన్ను దొంగదాని చేసి మాట్లాడుతున్నావా? దొంగ నేను అన్నానా? మళ్ళా అన్నానా నేను ఏమన్నా? మరి డబ్బులేవు అంటే నేను ఎక్కడ చూడాలి? ఇంట్లో ఎడబెట్టినావు గుర్తు చేసుకో అని చెప్పి నువ్వు తీసినావు అంటలేను నేను. ఇంట్లో డబ్బులు ఎక్కడ పోయినాయి? మన ఇద్దరమేగా ఉన్నది. మా అమ్మకి ఏమన్నా ఇచ్చినావా? నేను ఎవ్వరికి ఇవ్వలే, అసలు నేను డబ్బులు ముట్టుకోలేదు తెలుసా. గుర్తు చేసుకో సరే, నాకు లేట్ అవుతుంది. ప్రామిస్ నేను తీసుకోలేదు. ఏడ్చేది ఎందుకు మరి? నాకు అసలు ఏడుపు వస్తుంది. డబ్బులు కథలు వాడ కరెక్ట్ చెప్పు. ఇంకా మా అమ్మ వాళ్ళకి కాల్ చేయాలి, ఏమైనా తీసుకొచ్చిన డబ్బులు నా ఫోన్ పౌచ్ లో 500 రూపీస్ నిన్న పాప దగ్గర ఉన్నాయి కదా, అవే ఉన్నాయి. అసలు నిన్న తీసుకెళ్ళినప్పుడు సందే అసలు నేను అది ముట్టుకోవాలి. ఆ పైసలతో నాకు అవసరమే ఉంటది. నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు 2000 అయితే నువ్వే ఇచ్చినావు. నాకు డబ్బులతో అవసరం ఉంటుంది చెప్పు. అంతే అంటావా? ఏ జోక్ అన్నా పిచ్చిదానా? ఏయ్ నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. ఏయ్ ప్రాంక్ అక్కడ కెమెరా చూసుకో. పాటలతో వలలో దిగజారి కొట్టుగట్టి 2 times నన్ను చేసినావు కదా. రివెంజ్ ప్రాంక్ తీసుకున్నా చూడు. కెమెరా పెట్టిన ఆడ. ఈ బ్రాంకే దొరికిందా? ఇదే దొరికింది. అటు ఇటు పోయి కొట్టు మమ్మీని జత ఇస్తావా? మమ్మీని జత ఇస్తావా? కొట్టు నాన్న. గిచ్చు. అసలు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ప్రాంక్ అయింది. నేను 2 ప్రాంకులు చేసినట్టు దొరికింది. అసలు నేను అది చూడను కూడా చూసాను. అసలు పాప అసలు ఏడుస్తుందని హడావిడి మీద వచ్చి స్నానం చేయించుకొని వంట చేద్దామని చూస్తున్నా. అసలు ఎప్పుడన్నా అన్నా నమ్మించి ముంచినారే దొంగ ఇప్పుడు నేను నా మీద ప్రాంక్ ఎందుకు చేసినప్పుడు నేను మొన్న తెలుసా. సారీ ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకి किया बोले अम्मा बोले उन्न तुकिन जाओ बोले. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే ప్రాంక్ అయిపోయింది. ఇంత డౌట్ కూడా రాలేదు. ఏడిపించిన మొత్తానికి. నన్న అదొకటి ఇదొకటి అన్నది కానీ నేను ఎట్లా ఏడిపించిన ఫ్రెండ్స్. సరే హాయ్ చెప్పు అందరికి. అసలు ఇంట్లో వేసి నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. బాధ అనిపిస్తుంది ఇంతవరకు అసలు ఎప్పుడు డబ్బులు పోయిన విషయం మా దగ్గర అయితే రాలేదు. అసలు ఇంకా ఆ విషయం తెలుసుకుంటే మాత్రం ఏడుపు వస్తుంది. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసి. ఫ్రెండ్స్ రివెంజ్ తీర్చుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? డన్. ఓకే ఫ్రెండ్స్, ప్రాంక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. Bye, చెప్పు సిరి. friends.